తమది కుటుంబ పాలన అని విమర్శించే కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన లేదా అని ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ నాయకుల మాటలు వింటే దెయ్యాలు కూడా సిగ్గుపడతాయని అంటున్నారు. దిగ్విజయ్ సింగ్కి ఏమీ తెలియదని, పక్కవాళ్ళు రాసింది చదివాడని అన్నారు మంత్రి కేటీఆర్. జలహారం స్కీము పెద్ద స్కాము, పైపుల కంపెనీ కోసమేగా స్కీమ్ పెట్టిరని కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద విమర్శలు చేసిండు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తున్నదని కూడా అన్నాడు. అగో గా సారు మాటల మీద సెటైల్ రేసిండు మంత్రి కేటీఆర్ సారు. నమస్తే సారు, దిగ్విజయ్ సింగ్ సారు ఏమన్నాడో విన్నారు కదా. ప్రధానంగా వారు అనేది ఏమంటే, ఈ ప్రాజెక్టు పైపుల కంపెనీల కోసం, వారి నుంచి కమిషన్లు తీసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అని మాట్లాడినారు. అవు మేము కూడా విన్నాం. మరి ఆ ముచ్చట గురించి మీరేం చెప్తారు? ముందుగా నేను వారికి చెప్పదలుచుకున్నది, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పైపుల కోసం కాదు, పైపుల కంపెనీ కోసం కాదు, పైసల కోసం అంతకంటే కాదు. ఇది ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న ప్రాజెక్టు. మరి దిగ్విజయ్ సింగ్ సార్ అట్లాంటాడేంది? దోచుకునే దానికే గా స్కీమ్ సురువు చేసిరని అంటున్నాడు. ఇప్పుడు మాకు నిజంగా కూడా దిగ్విజయ్ సింగ్ గారు నిన్న మాట్లాడింది చూస్తే చదివితే నాకు అర్థం కాల. మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినారు, వివిధ హోదాల్లో పనిచేసినారు. వారి పార్టీ దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఉద్ధరించిన పార్టీ. మరి అంత గొప్ప నాయకుడు, అంత మహామేధావి ఆయన. మరి మాకు చెప్పాలా, ఏమైనా ఉపాయాలు కొత్తగా ఈ మధ్యన కనుక్కున్నారా? ఆయన మీకేం ఉపాయం చెప్తాడు? ప్రజలకు నీళ్ళు ఇచ్చుడు కంటే పైపులు కొనుడు మీదనే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నదని అన్నాడు. విన్నరా? పైపులు లేకుండా నీళ్ళు ఇచ్చే ఆలోచన కానీ అట్లాంటి పరిజ్ఞానం ఏమైనా వచ్చిందా? అసలు పైపులే లేకుండా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చేసే ఆస్కారం ఉన్నదా? అట్లాంటి కొత్త పరిజ్ఞానం ఏమన్నా మరి ఆయన కనుక్కున్నారో నాకు తెలియదు. తీగలు లేకుండా కరెంటు తేవచ్చా? అట్లాంటిది కూడా ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు మహానుభావులు, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. తిమ్మిని బమ్మిని చేయగలుగుతారు, అద్భుతాలు సృష్టించగలరు, వాళ్ళన్నీ కూడా చేయగలుగుతారు. కాబట్టి మరి తీగలు లేకుండా కరెంటు వేసే విద్య కానీ, మరి హాస్పిటళ్ళు కట్టకుండా వైద్యాన్ని అందించే విద్య కానీ, లేదా పాఠశాలలు పెట్టకుండా విద్యను అందించే అద్భుతమైన పరిజ్ఞానం కానీ, ఇట్లాంటివి ఏమన్నా మరి వారు ఏమైనా కనుక్కున్నారా? దయచేసి అట్లాంటిది ఏమైనా ఉంటే అద్భుతమైన సమాచారం వారి అద్భుతమైన మెదడులోనే పెట్టుకోకుండా మాకు కూడా పంచుకున్నట్టయితే మా బోటి వాళ్ళకు కూడా అంతో ఇంతో వారి దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం కలుగుతుంది. అబ్బర నాయన, ఏం సెటర్ వేసినావు సారు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఈ స్కీమ్ పేరు చెప్పి దోచుకుంటున్నారు అని అంటున్నాడు. దాని గురించి చెప్పుర్రి. పచ్చ కామెరలోడికి దేశమంతా పచ్చ కనబడ్డట్టు, అంటే మీరు చేసే గబ్బు పనులు, గలీజు పనులు ప్రపంచం అంతా కూడా అట్లే చేస్తుంది అనుకోవడం మీ భావదారిద్ర్యానికి, దివాలా కోరతనానికి నిదర్శనం. ఎందుకు వస్తున్నాయి ఈ దరిద్రపు ఆలోచన, దరిద్రపు మాటలు మీకు? అయితే జలహారం స్కీమ్ అంతా మంచిగానే ఉన్నది, గన్ల స్కామ్ గీమ్ ఏం లేదంటావు, అంతేనా? మీ పార్టీ పేరే స్కామ్ గ్రేసు. మీ పార్టీ స్కాములకు చిరునామా, పర్యాయ పదం ఈ దేశంలో ఉన్న దరిద్రాలన్నిటికీ మూలమే నీ పార్టీ. నీ పార్టీ పేరే స్కామ్ గ్రేసు, కాంగ్రెస్ కాదు. అట్లాంటి పార్టీ నువ్వు మమ్మల్ని అంటావు. కాంగ్రెస్ పార్టీని స్కామ్ గ్రేస్ అని పెట్టిరా? కాంగ్రెస్ అంటే ఏందనుకున్నారు? మస్తు చరిత్ర ఉన్నది ఆ పార్టీకి, ఎరికేనా? ప్రపంచం ముందు పరువు తీసిన పార్టీ, భారతదేశ పరువు తీసిన పార్టీ నీ పార్టీ. నీదో పార్టీ, నీదో బతుకు. అవో ఏంది సారు గట్ల తీసి పారేస్తారు? అంటే గా దిగ్విజయ్ సింగ్ సార్ చెప్పిందంతా ఉట్టదే అంటారా? పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో ఏదో రాష్ట్రీయంగానే గట్టి గట్టిగా అనేసిపోవాలా, నేను హైదరాబాద్కి వచ్చిన కాబట్టి ఓ స్టేట్మెంట్ కొట్టిపోవాలా? ఇదేం పద్ధతి? గా స్కీమ్కు గదేదో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేదట కదా, నిజమేనా? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదన్నావు, నేను పంపిస్తా కాపీ, చూసుకో. డిపిఆర్ నీకే పంపిస్తా. నోరు కదా, నాలుగు ఉంది కదా, నరం లేదు కదా, ఎటు పడితే మాట్లాడచ్చు అనుకుంటే పడడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ ముచ్చట గట్లు చూరి ఇంకో మాట అన్నాడుగా సారు, కుటుంబ పాలన గురించి మాట్లాడిండు, విన్నరా? తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందట. ఇదైతే నాకు తెలిసినంతవరకు ఈ మిలేనియందే బెస్ట్ జోక్ ఇది. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు. అంటే తెలంగాణలో కుటుంబ పాలన లేదంటారా? అయ్యింది. కుటుంబ పాలన గురించి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ అది? మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ, కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ, కొడుకు రాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడిగా ఉద్ధరిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. గవాళ్ళట ఈ దేశంలో కుటుంబ పాలన గురించి మాట్లాడతాడు, సిగ్గుండా అలా మాట్లాడుతుంది. అవు నిజమే, కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే జోక్ లెక్కనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కనుక కుటుంబ పాలన గురించి మాట్లాడితే వేదాలు వల్లించే దయ్యాలు కూడా ఒక క్షణం సిగ్గుపడి నవ్వి పక్కకు పోయే పరిస్థితి. దయ్యాలు కూడా సిగ్గుపడతాయా? ఇప్పుడు దయ్యాలు ఎక్కడున్నాయి సారు? రాజకీయ నాయకులను చూసి ఎన్నడో పరారైపోయినాయి. మీ రాహుల్ గాంధీ గారు లాగా మేమేమి వదిలిపెట్టి పారిపోవడం లేదు క్షేత్రాన్ని.
మీ రాహుల్ గాంధీలాగా మేము ప్రజలను వదిలేసి మేము పార్లమెంట్ సమావేశాలు ఇచ్చిపెట్టి అడవులకో అరణ్యాలకో మేము పోలే, హిమాలయ పర్వతాలు పట్టుకొని తిరుగుతలేము. రాహుల్ గాంధీ ఎక్కడికి పోలే, లీవ్ లెటర్ రాసిచ్చి కొంచెం రెస్ట్ తీసుకునే తందుకు పోయిండు. ఏప్రిల్ 19 తారీఖున వస్తున్నాడు. అయితే జలహారం స్కీము పైపుల కోసం కాదు, జనాలకు మంచి నీళ్ళు ఇచ్చే తందుకు అంటారు. మంచిది, గట్లయితే ఓరొద్దంటారు, నీళ్లు దాపిస్తామంటే వద్దంటారా ఎవరన్నా? ఇక అమిత్ షాలో మోదీకి గాంధీ కనిపిస్తున్నారట. గాంధీలాగే అమిత్ షా కూడా జనాలతో మమేకమవుతున్నారని అన్నారు. అసలు నక్కకు నాగలోకానికి పోలికేంటి అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. బీజేపీ నాయకులు నోటికొచ్చింది మాట్లాడుతుంటే మోదీ తమాషా చూస్తున్నాడని విమర్శించారు. యాదగిరి, మోడీ గారు ఏమన్నాడో విన్నావా? ఏమన్నారా భయ్? మళ్ళీ ఏమన్నా రేడియోలో ఇట్లా మాట్లాడినా? రేడియోలో కాదు, బెంగళూరులో పార్టీ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాని ఆకాశానికి ఎత్తేసాడు. ఏకంగా అమిత్ షాని మహాత్మా గాంధీతో పోల్చాడు మోడీ గారు. ఏంది, గాంధీ తాత అమిత్ షా ఒకటేనటనా? గట్టెట్లో ఒకటైతారా భయ్? గాంధీ తాతకు అమిత్ షాకు యాన్న పోలికున్నదా? మోడీకి ఆడ పొదు వదలేదు అయ్యింది. జనంతో కలిసిపోవడంలో గాంధీ గారిలాగే అమిత్ షా కూడా చాలా బాగా పనిచేస్తున్నారట. ఆయన చూసి బీజేపీ కార్యకర్తలు నేర్చుకోవాలంట. ఎవరిని చూసి నేర్చుకోవాలి? గాంధీ తాతను చూసా? కాదు, అమిత్ షాని చూసి నేర్చుకోమన్నాడా? ఇంకా నయం, గాంధీ తాత కన్నా అమిత్ షా గొప్పోడనిలే. మోడీ మాట కాంగ్రెస్ నాయకులు కయ్యి మళ్ళేసిరు. గాంధీకి అమిత్ షాకి పోలికేంది అని విమర్శించిర్రు. ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నిన్నటి కార్యవర్గ సమావేశంలో బెంగళూరులో జాతిపిత మహాత్మా గాంధీతో పోల్చినవంటే ఈ వెర్రితల్లో ఈ యొక్క నీ రాజకీయ అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమిత్ షా ఎక్కడ, నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ? నీకుంటే నీ బీజేపీ ప్రెసిడెంట్ కాకి పిల్ల కాకి ముద్దని ఏదనంటే నీకుంటే ముద్దు ఉండొచ్చు, మీరు ఏమైనా చేసుకోండి. మొన్న కూడా గట్లనే సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయన సోనియా గాంధీ మీద నోటుకొచ్చింది మాట్లాడిండు. అంత ముందుకు గార్సే గుడి కట్టాలని ఇంకో ఆయన డిమాండ్ చేసిండు. గా పార్టీ లీడర్లు అందరూ గిసొంటి అవల మాటలు మాట్లాడుతుంటే మోడీ గట్ల మాట్లాడొద్దని చెప్పాలి కదా, ఎందుకు చెప్తలేడని అడుగుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి ఉన్న నరేంద్ర మోడీ గారు ఈరోజు పరిస్థితి మీ పాలనలో ఇలాంటి విచిత్రమైన సంఘటనలు. ఒకడా గాడ్సేని బౌడుతుడు, గాడ్సే మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేకి మందిరం కట్టాలంటాడు ఒక ఆయన, హిందూ మహాసభ. ఇంకొక ఆయన ఇష్టం సాక్షి మహారాజా అయితే అసలు నోటికి హద్దు లేదు. మీ యొక్క ఎంపీలు ఇది ఎక్కడ విపరీత పోకడా? ఇలాంటి పరిస్థితిని అదుపు చేయకపోతే మీకు భ్రష్టు రాజకీయాల్లో పట్టడం ఖాయం. రే, దిగ్విజయ్ సింగ్ గారు హైదరాబాద్కి వచ్చారు కదా, ఆయన ఏమన్నారా? తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని అన్నాడు. జలహారం స్కీమ్ పైసల కోసమే షురూ చేసిండ్రని అన్నాడు. ఆయన మాటల మీద మంత్రి కేటీఆర్ సార్ గట్టిగానే జవాబు చెప్పిండు. అయితే ఈ గవర్నమెంట్ జనాలను నానా గోస ఉచ్చుకుంటున్నది. ఏమన్నా అడిగితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని క్వశ్చన్ చేస్తున్నాడు షబీర్ అలీ సాబ్. అంటే నువ్వు, నీ కొడుకు, మీ అల్లుడు, మీ బిడ్డ, మీ కుటుంబానికి రాజ్యానికేనా వీళ్ళంతా త్యాగాలు చేసి ఇన్ని సంవత్సరాలు ఇన్ని కేసులు భరించినారు? మరి ఏ తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అంటే పెన్షన్ అడిగితే జైలుకి, నీళ్ళు అడిగితే జైలుకి, వాళ్ళ ప్రోగ్రాంలో మంత్రి వస్తే ఏదైనా మా విషయాలు రేషన్ కార్డు అడిగితే జైలుకి. జాగీరైపోయింది మీది. మరి ఎందుకు అలా చేస్తున్నారా? ప్రశ్నిస్తే జైలుకి పంపిస్తారా? ఆనాడు మీరేం చేసిరని కాంగ్రెస్ లీడర్లను క్వశ్చన్ చేస్తున్నారు టీఆర్ఎస్ లీడర్లు. ఈ రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు కూడా ప్రజా హక్కులకు ఉల్లంఘన జరిగినట్టుగా, ఉద్యమకారులని ప్రభుత్వం అంచివేస్తున్నట్టుగా మాట్లాడడం గురువింద గింజ సామెత గుర్తుకొస్తా ఉన్నది. అది కాదు సారు, మీ గవర్నమెంట్ ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నదని అంటున్నారు గాళ్ళు. దాని గురించి చెప్పుర్రి. ఆనాడు కరెంటు కష్టాలు పడుతున్నటువంటి రైతులు రోడ్డు మీదకి వస్తే అనేక మందిని కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి జైల్లోకి పెట్టినటువంటి చరిత్ర మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. నువ్వు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగింది. అంటే వాళ్ళు చేసేది కాబట్టి మేము కూడా అలాగే చేస్తామంటారా? అదేం పద్ధతి సారో? అప్పుడు వాళ్ళు చేసిన తప్పు అయితే అదే తప్పు మీరు చేస్తారా? మీరేమైనా అనుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. అంతేలేరా, ఎదుటోళ్ళు చేసిన దాంట్లోనే వీళ్ళకి తప్పులు కనిపిస్తాయి. ఇద్దరు చంద్రుళ్ళు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని డ్రామాలు ఆడుతున్నారట. ఇద్దరు చంద్రుళ్ళ ఎవర్రా?
గా మధు యాస్కి సారి చెప్తున్నాడు ఇను. ఏ హామీలను అమలు చేయకుండా ఇద్దరు చంద్రులు కలిసి, అమావాస్య చంద్రుడు, అటు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, ఇద్దరు ఒకటి స్కూల్ ఆఫ్ థాట్కి వెళ్ళి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, టీడీపీ కనెక్షన్ తోటి వచ్చి ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్గా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు మాట్లాడుకుంటూ, కానీ గవర్నర్ దగ్గర కౌగిలించుకొని ఛాయలు దాక్కుంటూ మాట్లాడుకుంటూ ప్రజలను రెచ్చగొడుతూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. విన్నావు కదా, గదన్నమాట సంగతి. ఎవ్వరి కాళ్ళు మేము మంచిగానే ఉన్నాం, ఎదుటోడు సరిగ్గా లేడని అనుకుంటున్నారు. ఇక ఈ రాజకీయ నాయకులను ఎవ్వడు మార్చలేడు. తానా అంటే తందానా అనే ఆఫీసర్లు అంటే రాజకీయ నాయకులకు ఎంతో ఇష్టం. అలాంటి వారిని ఏరి కోరి తమ పక్కన పెట్టుకుంటారు. రూల్స్ ప్రకారం డ్యూటీ చేసే ఆఫీసర్స్ చూస్తే వారికి అస్సలు నచ్చదు. అట్లాంటి వారితో ఫుట్బాల్ ఆడుకుంటారు. అలాంటి నిఖార్సైన ఐఏఎస్ ఆఫీసర్ని ఇప్పటి వరకు రకరకాల కారణాలతో 45 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు మన నాయకులు. ఒరే యాదగిరి, ఈ రాజకీయం మాసెట్టదురా. ఇక రాజకీయ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళకి నచ్చితే అందరూ ఎక్కింతారో, నచ్చకపోతే పక్కకి నెట్టేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు జరగాలంటే వాళ్ళు చెప్పినట్టు కొట్టే ఆఫీసర్లు ఉండాలి. నిజాయితీ పరులైన ఆఫీసర్లు అంటే రాజకీయ నాయకులకి అస్సలు పడదా. ఇప్పుడు ఏమైందిరా భయ్, ఎవరి గురించి చెప్తున్నావు? అదే చెప్తున్నాను. ఈయన పేరు అశోక్ కేమ్కా, వయసు 49 ఏళ్ళు. ఐఏఎస్ ఆఫీసర్గా 23 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఈయనది ఏ ఐఏఎస్ ఆఫీసర్కి లేనటువంటి గొప్ప రికార్డు ఈయనకు ఉందరా. ఏంద్రా భయ్యా రికార్డు? ఈయన ఎక్కడ పనిచేసినా సంవత్సరం మించి పనిచేయడు. సంవత్సరం పూర్తి కాకుండానే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేసుకొచ్చేస్తుంది. గజేంద్ర భయ్, పూర్తిగా ఏడాది కూడా డ్యూటీ చేయకపోతే ఎట్లా? ఎందుకట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? డ్యూటీకిన సక్క ఏడా ఏంది నీ మొఖం? డ్యూటీ చేయడంలో ఈయన్ని మించిన నిక్కార్సైన ఆఫీసరు ఓల్ ఇండియాలోనే లేడు. అందుకే అట్లా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. 23 ఏళ్ళ సర్వీసులో 45 సార్లు బదిలీ చేసేది తెలుసా? ఏంది 45 సార్లు ట్రాన్స్ఫర్ చేసిరా? అబ్బర నాయన, ఎందుకట్లా సార్ నాగం పట్టిస్తున్నారు? ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు. రూల్స్ ప్రకారం వెళ్తానంటాడు. పైరువీలు గట్రా ఈయన దగ్గర నడవు. ఎవరిని లెక్క సైడ్. మరి ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఎలా ఉంచుకుంటారా? అందుకే ట్రాన్స్ఫర్ చేసేసి చేతులు దులుపుకుంటారు. యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉంది కదా, ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా భూదందాలను ప్రశ్నించాడు. 2012లోని రాబర్ట్ వాద్రా సంస్థ డిఎల్ఎఫ్ భూములు అమ్మింది కదా, ఆ విక్రయాన్ని కేమ్కా రద్దు చేశాడు. అక్రమంగా రద్దు చేశారంటూ కేమ్కా పైన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఛార్జ్ షీట్ కూడా నమోదు చేసింది. దాంతో దేశం అంతా గొగ్గోలు పుట్టింది. ఆనాడు కేమ్కా నడ్డు పెట్టుకుని బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసింది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాగానే ఆయన అడ్డు తొలగించుకుంది. గజేంద్రబాయ్, అప్పుడు గాల్లే మెచ్చుకున్నారు, ఇప్పుడు గాల్లే ట్రాన్స్ఫర్ చేసిరా? మరి రాజకీయాలు అంటే ఎలాగుంటారా? చండీగఢ్లో రవాణా శాఖ కమిషనర్గా ఉన్న కేమ్కాని పునరావస్తు శాఖ మ్యూజియం విభాగానికి బదిలీ చేసింది అక్కడ ప్రభుత్వం. పురావస్తు శాఖకు ట్రాన్స్ఫర్ చేసిరా? గసొంటి నిజాయితీ గల ఆఫీసర్ కు పురావస్తు శాఖలో ఏం పని ఉంటది రా భయ్? ఏ పని ఉండదు కాబట్టే అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అసలు కాయని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిరు? రవాణా శాఖలో చాలా అవినీతి ఉంటదిరా. ఈ సారక అవినీతి అంటే పడదా. అక్రమాలు అరికడదాం ట్రై చేశాడు. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు జరిమానా విధించండి అని కేమ్కా గత డిసెంబర్లోని జిల్లా అధికారులకు ఆదేశించాడు. దాంతో మైనింగ్ ల్యాబీలకు కోపం వచ్చేసింది. ఆయన మళ్లీ బదిలీ చేశారు. రవాణా శాఖ మంత్రితో విభేదాల కారణంగానే కేమ్కాని ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు. అంటే నిజాయితీతో ఉండే ఆఫీసర్ అంటే ఈ రాజకీయ నాయకులకు అస్సలు పడదన్నమాట, అంతే కదా? ఇక ఇట్లయితే మన దేశం ఏం బాగుపడుతుంది రా భయ్? ఇక మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉంది. వీధి కుక్కల భయంతో జనాలు ఉనికిపోతున్నారు. ఎండవేడికి తిక్కరేగిన కుక్కలు రోడ్డు మీద వెళ్తున్న జనాల పిక్కలు పట్టుకుని లాగేస్తున్నాయి. కుక్క కాట్ల బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. తాళ్లు వలలు పట్టుకుని వీధుల్లో పరుగులు పెట్టారు. ఇప్పటికే జనాలు తీరుతీరుల సమస్యలతోని మస్తు పరిశాన్లు ఉన్నారు. ఉన్న పరిశాన్లు చాలవన్నట్టు ఇప్పుడు కుక్కలతోని ఇంకో పరిశాన్ సురువైంది.
ఏడికి పోయిన కుక్కలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఏ గల్లీలో చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. మురిగే కుక్కలు గర్వే అంటారు, కానీ ఏ కుక్క గరుతుందో ఏది గర్వదో ఎవ్వరికి తెలియదు. కొన్ని కుక్కలు మంచిగానే కనిపిస్తాయి, కానీ గాటికి తిక్కరేగిందంటే రోడ్డు పొంట పోయేటోళ్ళ పిక్క అందుకుంటాయి. ఉత్తప్పుడే ఎనికెమ్మడి ఉరుకొచ్చి గరిచే కుక్కలు ఈ ఎండాకాలంలో ఇంకింత రెచ్చిపోతున్నాయి. ఎవ్వరు కనిపిస్తే గాల మీద పడి కరుస్తున్నాయి. ఎక్కువగా చిన్నపిల్లల్ని కరుస్తున్నాయి. Hey, what's the problem? ప్రతి నెల 6,000 మంది కుక్క కాట్లతోని హాస్పిటల్కి వస్తున్నారట. ఎండాకాలంలో ఇంకెక్కువ అవుతారట. అసలు ఈ కుక్కలు ఎండాకాలంలో ఇట్లా రెచ్చిపోయేందుకు ఒక కారణం ఉన్నదంటున్నారు డాక్టర్లు. గా కుక్కలకు చెమట పోయేందుకు ఒంటికి స్వేద గ్రంథులు ఉండేయట. గందుకే ఎండవేడికి వాటికి తిక్కలేసి జనాల మీద వాడికి కరుస్తున్నాయట. అచ్చి బాబోయ్, నీకు షార్ట్ కట్లు కూడా తెలుసా? నేనంటే కుక్కలకి చాలా భయం. నేను కరిస్తే మీరు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి. నా దారి అడ్డదారి. యూనో దిస్ ఈజ్ కంకర్రాయ్. అయ్యి బాబోయ్, దమ్ముంటే రావే, ఇదిగో 2 తోళ్ళ కొడతా. ఇదిగో పిక్కదా పిక్కో. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్ని కుక్కలు ఉన్నాయి అనుకుంటున్నారు? చెప్తే పరిశాన్ అవుతారు. మొత్తం 5 లక్షల దాకుంటాయని అంచనా. కరెక్ట్ లెక్క ఎవరికి తెలియదు. ఒక్కొక్క ఏరియాలో రోజుకు 15 నుంచి 20 మందిని కుక్కలు కరుస్తున్నాయట. గాళ్ళంతా ఇంజక్షన్ల కోసం రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అయినా గా కుక్కలను కంట్రోల్ చేసేందుకు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏం చేస్తలేరు. హైదరాబాద్ లో ఉన్న ఫీవర్ ఆసుపత్రిలో కుక్క కాట్లతోని ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 839 మంది, మార్చిలో 861 మంది వచ్చిరట. 3 నెలలలో 3,000 మందిని కరిచినాయట. ఇక దీన్ని బట్టి మీరే ఆలోచించుర్రి ఈ కుక్కలు జనాలను ఎట్లా వీక్క తింటున్నాయో. మొన్న అయితే ఘోరం, గాంధీ హాస్పిటల్లోనే ఒక కుక్క ఆసుపత్రికి వచ్చిన పోరని కరిచిందట. ఈ కుక్కలు పాడుగాను. ఇగో ఈ పిల్లని చూసిరా, ఇంటి ముంగట ఆడుకుంటుంటే యాడికెళ్ళి వచ్చినాయో ఏందో గాని 10 కుక్కలు మీద వాడి కరిచినాయట. ఎంబడే ఆసుపత్రికి తీసుకొచ్చిర్రు. ఏం లేనప్పుడు ఆఫీసర్లు ఎవ్వరు పట్టించుకోరు. ఇక ఇప్పుడు కుక్కలు ఇట్లా రెచ్చిపోతుంటే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని జనాలు లొల్లి పెట్టేసరికి గాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కుక్కలను పట్టుకుంటున్నారు. కాళ్ళు వలలు తీసుకొని వీళ్ళకి ఇట్లా గలీలలో తిరుక్కుంటా కుక్కల్ని వేటాడుతున్నారు. వీళ్ళని చూడంగానే కుయ్యి కుయ్యి అనుకుంటా కుక్కలు ఉరుకుడు. అయినాకెళ్ళి ఊకుట్రా గాటి ఎంబడి ఉరికి 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 ఎట్లనో గట్లగా కుక్కలను దొరకబడుతున్నారు. ఇట్లా ఎప్పుడు యాదికొచ్చగప్పుడు రోడ్ల మీదకి వచ్చి కుక్కలను పట్టుకున్నాడు కాదు. గా కుక్కలను కంట్రోల్ చేసేందుకు ఏం చేయాలని సోంచాయించాలి. గాటి సంఖ్య పెరగకుండా చూడాలి. అంతేగాని ఇట్లా హడావిడి చేస్తే సమస్యలు పరిష్కారం అవుతుందా? మీరే చెప్పుర్రి. ఇది ఇవాల్టి ఆవకాయ.